అందరికీ స్వాగతం. ఈరోజు మనం క్రిప్టో ప్రపంచంలో ఒక పెద్ద మార్పుకు కారణమైన కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే యూనిస్వాప్. అసలు ఈ బ్యాంకులు ఏ కంపెనీలు లేకుండా మన డబ్బు మన కంట్రోల్లో ఉంచుకుని ట్రేడింగ్ ఎలా చెయ్యొచ్చో ఇది చూపిస్తోంది. పదండి, ఈ కొత్త ఆర్థిక ప్రపంచంలోకి అడుగుపెట్టి యూనిస్వాప్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ ప్రశ్నతోనే మన చర్చను మొదలుపెట్టదాం. ఎందుకంటే మనం కష్టపడి సంపాదించిన డబ్బును వాడుకోవాలంటే ఎప్పుడూ ఎవరో ఒకరి మీద, అంటే ఒక బ్యాంక్ మీదో ఒక సంస్థ మీదో ఆధారపడతాం. కాని ఆ అవసరమే లేకపోతే ఎలా ఉంటుంది? ఆ ఆలోచనే యూనిస్వాప్ లాంటి ప్లాట్ఫామ్లకు పునాది. ఈ కొత్త పద్ధతి ఎంత పవర్ఫుల్ అనేది అర్థం కావాలంటే ముందు మనం ఇప్పటిదాకా వాడుతున్న పాత పద్ధతిలో ఉన్న లోపాలేంటో చూడాలి. అవే సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లు, అంటే మనందరికీ తెలిసిన సాధారణ క్రిప్టో ఎక్స్చేంజ్లన్నమాట. అసలు వీటితో వచ్చే చిక్కులేంటి? మనం డబ్బును ఒక సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో పెట్టినప్పుడు ఆ డబ్బు అకౌంట్లో కనిపిస్తుంది, కాని దాని పూర్తి కంట్రోల్ మన చేతిలో ఉండదు, వాళ్ల చేతిలో ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు మన అకౌంట్ను ఫ్రీజ్ చేసే అధికారం వాళ్లకుంటుంది. అన్నిటికన్నా పెద్ద భయమేంటంటే ఆ ఎక్స్చేంజ్పై సైబర్ దాడి జరిగితే మన డబ్బు మొత్తం మాయమైపోయే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. మరి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం లేదా? ఉంది. అక్కడికే వస్తున్నాం. ఇక్కడ యూనిస్వాప్ అనే ఒక విప్లవాత్మకమైన పరిష్కారం మన ముందుకొస్తోంది. ఇది కేవలం ఒక టెక్నాలజీ మాత్రమే కాదు, కంట్రోల్ని తిరిగి మన చేతుల్లో పెట్టే ఒక కొత్త ఆలోచన విధానం. చాలా సింపుల్గా చెప్పాలంటే యూనిస్వాప్ కూడా ఒక ఎక్స్చేంజే. కానీ దీని వెనకాల ఒక ఆఫీస్, ఒక బాస్, ఒక కంపెనీ అంటూ ఎవ్వరూ ఉండరు. ఇదంతా బ్లాక్ చైన్పై స్మార్ట్ కాంట్రాక్ట్లు అనే ఆటోమేటిక్ కోడ్ ద్వారా నడుస్తుంది. అందుకే దీన్ని డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ లేదా షార్ట్గా డెక్స్ అంటారు. దీనివల్ల మనకు లభించే స్వేచ్ఛ చూడండి. కొత్తగా అకౌంట్ క్రియేట్ చేయాల్సిన పని లేదు, మన వివరాలన్నీ ఇచ్చి కేవైసీ పూర్తి చేయాల్సిన తలనొప్పి లేదు. కేవలం మన పర్సనల్ క్రిప్టో వాలెట్ని కనెక్ట్ చేస్తే సరిపోతుంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, మన క్రిప్టో ఆస్తులు ఎప్పుడూ మన వాలెట్లోనే భద్రంగా ఉంటాయి, ఎక్స్చేంజ్ కంట్రోల్లోకి వెళ్ళవు. సరే, మధ్యలో కంపెనీ లేదు, మనుషుల్లేరు, అంతా బాగుంది. మరి ట్రేడ్స్ ఎలా జరుగుతాయి? కొనాలనుకునేవాళ్లని, అమ్మాలనుకునేవాళ్లని ఎవరు కలుపుతారు? ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. పదండి, యూనిస్వాప్ ఇంజన్ రూంలోకెళ్ళి ఆ రహస్యమేంటో చూద్దాం. పాత పద్ధతిలో ఒక ఎక్స్చేంజ్ ఒక కొనుగోలుదారుడికి సరిపడ అమ్మకందారుడిని వెతికి పట్టుకుంటుంది. కాని యూనిస్వాప్ అలా పనిచేయదు. ఇది లిక్విడిటీ పూల్ అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ను వాడుతుంది. ఇక్కడ ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో కాకుండా నేరుగా ఒక డిజిటల్ ఫండ్ పూల్తో లావాదేవీ జరుపుతారు. లిక్విడిటీ పూల్ అంటే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనే లేదు. అదొక పెద్ద డిజిటల్ ఉండియల్ లాంటిది. చాలామంది ముందుకొచ్చి తమ దగ్గరున్న టోకెన్లను ఆ ఉండియల్లో జమ చేస్తారు. ఉదాహరణకి కొంత ఇథీరియం, కొంత యూఎస్డిటీ. ఇలా జమ చేసిన వాళ్లని లిక్విడిటీ ప్రొవైడర్లు అంటాం. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఆ పూల్ ఉపయోగించి ట్రేడ్ చేసినప్పుడు ఒక చిన్న ఫీజు కడతారు కదా, ఆ ఫీజు ఈ లిక్విడిటీ ప్రొవైడర్లకు ఆదాయంలా వెళ్తుందన్నమాట. ఒక యూజర్గా ఈ ప్రాసెస్ చాలా అంటే చాలా సింపుల్. వాలెట్ కనెక్ట్ చేయడం, ఏ కాయిన్ ఇచ్చి ఏ కాయిన్ తీసుకోవాలో చెప్పడం, అంతే. ఒక్క బటన్ నొక్కితే చాలు, వెనకాల ఉన్న స్మార్ట్ కాంట్రాక్ట్ ఆటోమేటిక్గా పని పూర్తి చేసి కొత్త కాయిన్స్ని నేరుగా మన వాలెట్కి పంపించేస్తుంది. మధ్యలో ఎవరి పర్మిషన్ అవసరం లేదు. ఇప్పటివరకు అంతా చాలా ఆసక్తికరంగా ఉంది కదా? కాని గుర్తుంచుకోండి, ఏదైనా కొత్త టెక్నాలజీ వాడే ముందు దానిలోని లాభాలతో పాటు దానితో వచ్చే నష్టాలు, రిస్కులు కూడా తెలుసుకోవడం చాలా అవసరం. ఇప్పుడు ఆ ప్రాక్టికల్ విషయాల గురించి మాట్లాడుకుందాం. చాలామంది యూని టోకెన్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతారు. యూని అనేది యూనిస్వాప్ ప్లాట్ఫామ్కు సంబంధించిన ఒక ప్రత్యేకమైన టోకెన్. దీన్ని కలిగి ఉన్నవాళ్లు యూనిస్వాప్ భవిష్యత్తులో ఎలాంటి మార్పులు తీసుకురావాలి అనే దానిపై జరిగే ఓటింగ్లో పాల్గొనవచ్చు. అంతేకాని ఇది ట్రేడింగ్ ఫీజులు చెల్లించడానికి కాదు. ఈ విషయం గుర్తుంచుకోవాలి. ఈ టేబుల్ చూస్తే మొత్తం కథ ఒక్కసారిగా అర్థమవుతుంది. నిధుల నియంత్రణ, ప్రైవసీ, ఆస్తులపై యాజమాన్యం, ఈ మూడింటిలోనూ యూనిస్వాప్ మనకు పూర్తి అధికారమిస్తుంటే సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లు ఆ అధికారాన్ని తమ దగ్గరుంచుకుంటాయి. ఇదే ఈ రెండిటి మధ్య ఉన్న అతిపెద్ద తేడా. యూనిస్వాప్ మొదట ఇథీరియం బ్లాక్ చైన్ పైనే వచ్చింది. కాని ఇప్పుడక్కడ లావాదేవీల ఫీజులు, అంటే గ్యాస్ ఫీజులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఇప్పుడు పాలిగాన్, ఆర్బిట్రమ్ లాంటి తక్కువ ఖర్చయ్యే నెట్వర్క్లపై కూడా అందుబాటులో ఉంది. వేటిని లేయర్ 2 నెట్వర్క్లు అంటారు. ఒక మంచి సలహా ఏంటంటే, ఈ లేయర్ 2 నెట్వర్క్లను వాడితే
ఫీజులు చాలా వరకు ఆదా అవుతాయి. సరే, ఇప్పుడు మనం ఒక చాలా ముఖ్యమైన కొంచెం సీరియస్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. యూనిస్వాప్ మనకు ఎంత స్వేచ్ఛనిస్తుందో దాంతోపాటు కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. వాటిని అస్సలు విస్మరించకూడదు. ముఖ్యంగా 3 పెద్ద రిస్కులున్నాయి. మొదటిది ఇంపర్మనెంట్ లాస్. ఇది లిక్విడిటీ ప్రొవైడర్లకు ఎదురయ్యే ఒక క్లిష్టమైన సమస్య. రెండోది నకిలీ టోకన్లు. యూనిస్వాప్లో ఎవరైనా ఏ టోకన్నైనా లిస్ట్ చేయొచ్చు కాబట్టి మోసగాళ్లు ఫేమస్ కాయిన్స్ పేర్లతో ఫేక్ టోకన్ సృష్టించి మోసం చేసే అవకాశముంది. ఇక మూడోది ఇథీరియం నెట్వర్క్లో ట్రేడ్ చేస్తే అయ్యే విపరీతమైన గ్యాస్ ఫీజులు. అయితే ఈ నష్టాలను చూసి భయపడాల్సిన అవసరం లేదు. వాటి గురించి తెలుసుకుని సరైన జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఇప్పుడు కొత్తగా వాడాలనుకునే వాళ్ళు సురక్షితంగా ఎలా మొదలుపెట్టాలో చూద్దాం. ఇదే ఒక సింపుల్, సేఫ్ స్ట్రాటజీ. మొదటిగా ఈటీహెచ్, యూఎస్డిటీ లాంటి బాగా తెలిసిన, నమ్మకమైన టోకెన్స్తో మాత్రమే ట్రేడ్ చేయాలి. రెండవది, లిక్విడిటీ ప్రొవైడ్ చేయడమనేది కొంచెం అడ్వాన్స్డ్ విషయం. దానితో నష్టాలు కూడా ఉన్నాయి కాబట్టి మొదట్లో దానికి దూరంగా ఉండటం ఉత్తమం. మూడవది, ఖర్చులు తగ్గించుకోవడానికి ఎప్పుడూ లేయర్ 2 నెట్వర్క్లను వాడటానికే ప్రయత్నించాలి. ఈ 3 నియమాలు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఇంటర్నెట్లో నకిలీ వెబ్సైట్లు చాలా ఉంటాయి, కాబట్టి ఎప్పుడూ అధికారిక వెబ్సైట్ నుంచే వాడాలి. ఒక టోకన్ను కొలే ముందు దాని కాంట్రాక్ట్ అడ్రస్ను కాయిన్ గీకో లాంటి నమ్మకమైన వెబ్సైట్లలో క్రాస్ చెక్ చేసుకోవాలి. చివరగా, ఏ కొత్త ప్లాట్ఫామ్లోనైనా సరే మొదటిసారి ఎప్పుడూ చాలా చిన్న మొత్తంతో ప్రయత్నించడమే మంచిది. మొత్తం ఈ విశ్లేషణను ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఇదే: యూనిస్వాప్ అంటే బ్యాంకులు లేదా మధ్యవర్తులనే వ్యవస్థే లేని ఒక క్రిప్టో ఎక్స్చేంజ్. ఇది ఫైనాన్స్లో అధికారాన్ని తిరిగి మన అందరి చేతుల్లోకి తీసుకువచ్చే ఒక శక్తివంతమైన సాధనం. మనమీరోజు కేవలం ఒక టెక్నాలజీ గురించి మాత్రమే కాదు, ఒక కొత్త ఆర్థిక వ్యవస్థకు పునాది ఎలా ఉంటుందో చూశాం. అధికారం కొన్ని సంస్థల చేతుల్లో కేంద్రీకరించబడ కాకుండా మనందరి చేతుల్లో సమానంగా ఉంటే, అలాంటి స్వేచ్ఛాయుత ఆర్థిక భవిష్యత్తును నిర్మించడంలో మనందరి పాత్ర ఏమిటో ఒక్కసారి ఆలోచించాలి.